హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు MCR ఫ్యాక్ట్స్. మన ఛానల్లో ఫ్యాక్ట్స్ వీడియోస్ మాత్రమే కాకుండా షాకింగ్ మూమెంట్ కట్ అండ్ కెమెరా, అన్బిలీవబుల్ వీడియోస్ ఇలాంటివి కూడా చేస్తున్నాము. కాబట్టి ఈరోజు కూడా ఒక మంచి కట్ అండ్ కెమెరా వీడియో మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రెప్ప వాల్చకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు MCR ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియో ఓమన్లో జరిగిన ఒక వింత సంఘటన. ఇక్కడ ఈ చెట్టు చూడండి గాల్లో ఎలా తేలుతుందో. ఈత చెట్టు ఏంటి ఇలా తేలుతుంది ఏంటి అని అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకు ఇలా తేలుతుంది, అసలు దీని వేర్లు ఎక్కడ ఉన్నాయని చాలా క్వశ్చన్స్ మన మైండ్లోకి వస్తున్నాయి కదా. కొంతమంది అయితే దెయ్యం లేపుతుంది అంటున్నారు. అంత వేటున్న చెట్టు అలా ఎలా తేలుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఐ థింక్ హ్యాపీ మూడ్లో ఉన్నట్టుంది, అందుకే గాల్లో తేలిపోతుంది. మరీ అంత హ్యాపీగా ఉంటే మాత్రం ఇలా గాల్లో తేలి మమ్మల్ని భయపెట్టాలా చెట్టు? ఇక చాలు కానీ కిందికి దిగు. జూకి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, కానీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇలాగే జరుగుతుంది. ఇక్కడ ఉన్న అతను సింహం దగ్గరికి వెళ్ళాడు. బయట నుండి చూస్తూ ఉన్నాడు. మిగతా వారంతా కొంచెం దూరంగా ఉండి సింహాన్ని చూస్తారు. కానీ మనోడికి కొంచెం పోజ్ ఎక్కువ కదా, దగ్గరికి వెళ్ళి మరీ చూస్తాడు. ఎలా అయినా వీడిని అటాక్ చేయాలని సింహం ఫిక్స్ అయిపోతుంది. ట్రై చేస్తుంది, బట్ వర్కౌట్ అవ్వదు. లాస్ట్లో ఒక్కసారిగా వాడి చెయ్యిని కొరికేస్తుంది. వాడు ఎంత ట్రై చేసినా అస్సలు వదలదు. ఆల్మోస్ట్ చెయ్యి తినేస్తుందనే టైంలో ఏదోలా విడిపించుకొని బయటపడతాడు. పక్కనే ఉన్న చాలా మంది చూస్తూ వీడియో తీస్తున్నారు తప్ప ఒక్కరు కూడా పాపం ఇతనికి హెల్ప్ చేయడం లేదు. ఇక్కడ చూస్తున్న అతను వాళ్ళ బాబుని తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అయితే కొంచెం దూరం వెళ్ళాక ఆ బాబుని కింద దింపేశాడు. ఆ బుడ్డోడు నడుచుకుంటూ వాళ్ళ డాడీ కంటే ముందే ఎక్సిలేటర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్సిలేటర్ మీద నుండి కిందికి దిగిపోదామని అనుకుంటున్నాడు. ఈలోపు ఆ బుడ్డోడిని గమనించిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే ఎక్సిలేటర్ మీదికి దూకి ఆ బుడ్డోడిని ఎత్తుకొని బయటికి వచ్చేస్తాడు. రే బుడ్డోడా, నీకు నడవడమే సరిగ్గా రాలేదు, నువ్వు ఎక్సిలేటర్ ఎక్కిస్తావేంటి? సమయానికి గాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేది అసలు? ఏది ఏమైనా గాడు మాత్రం మంచి మనసున్న మనిషి అని తెలుస్తుంది. ఇలాంటి మంచి మనిషి కోసం ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో చూడండి. మనోడు రోడ్డు మధ్యలో ఉన్న ఒక స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దాని మీద కూర్చున్నాడు. పొద్దున్నే ఓ బాటల్ లేపేశాడు అనుకుంటా. వాడు ఏమనుకుంటున్నాడంటే, రే బుర్ర తక్కువ మొహల్లారా, ఈ రాయి కదలదు, నేను కూర్చున్నా కదా, ఇక అస్సలు కదలదు. లేదు, మేం లేపుతాం, మీరు దీన్ని లేపరేర్రా బాబు. మేము లేపుతాం తాత. రే నన్ను రెచ్చగొట్టకండి, మొక్కలు ఎలా ఉన్నాయో, పోస్తే ఒక్కొక్కడు ఊరికి సరిపోతాడు. నేను చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? రే పగిలిపోతురా ఒక్కొక్కడికి. నేను దిగను, మీరు వెళ్ళి పని చేసుకుంటారా, బుర్ర తక్కువ ఈత వల్లారా. వీడు ఫుల్లుగా తాగి ఈ స్టాచ్యూతో ఇలా మాట్లాడుతున్నాడు అన్నమాట. చూడండి ఎంత ఫన్నీగా ఉందో. ఇక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది, పక్కన ఒక అతను కూడా నుంచొని ఉంటాడు. వీళ్ళ పక్కన ఒక మిర్రర్ ఉంటుంది. మీకు అన్నీ క్లియర్గా ఉన్నట్టుగా మిర్రర్లో కనిపిస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు చూడండి, ఒకతను నడుచుకుంటూ వెళ్తాడు, కానీ బయట CCTV కెమెరాలో కనిపిస్తాడు. మిర్రర్లో మాత్రం అస్సలు కనిపించడు. ఏంటి మిర్రర్ ప్రాబ్లం అనుకుంటున్నారా? అయితే తర్వాత ఇంకొకతను వస్తాడు, అతను కూడా క్లియర్గా మిర్రర్లో కనిపిస్తాడు. అయితే ముందు వెళ్ళిన అతను ఎవరంటారు? కుంపదీసి దయ్యమా? ఓ మై గాడ్, CCTV అబద్ధం చెప్పదు కదా, నమ్మాల్సిందే. మరి ఇది చూస్తుంటే తింగరోళ్ళందరూ ఒకే చోట నుంచొని చూస్తున్నారు అనిపిస్తుంది కదా. ఒక పక్క సముద్రం పొంగి మీదికి వస్తుంటే వీడియో తీసుకుంటూ పోజ్ ఇస్తున్నారు వీళ్ళు. వస్తే రానివ్వు, ఏం చేస్తాం చూద్దాం అన్నట్టు అక్కడే నుంచొని ఉండిపోయారు. కొంతమంది అయితే సముద్రం తేడాగా ఉన్నట్టు ఉంది అని ముందే అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది జాతిరత్నాలు ఉంటారు కదా, తొక్కల సముద్రం, వస్తే ఏంటి ఇక్కడే ఉండి చూద్దాం అంటున్నారు. రే తింగరోళ్ళారా, సముద్రం మీదికి వస్తే నువ్వు చేసేది ఏంటిరా, తోటకూర కట్ట, మేము నిన్ను చూడాలి, ఉన్నావా పోయావా అని. నా మాట విని అక్కడి నుండి లగెత్తరోయ్. మనం ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా మూవీస్లో చూస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు రియల్ పోలీసులు దొంగలని ఎలా పట్టుకుంది చూద్దాం.
ఇక్కడ చూస్తున్న కార్స్లో ఒకడు ట్రక్ వేసుకొని పోలీసుల నుండి తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. తర్వాత వీడిని పోలీసులు చేసి వాడిని పట్టుకోవడానికి చూస్తారు. వాడు ఒక లారీ దగ్గర కార్ రివర్స్ చేసి పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అయితే వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వాడిని పట్టుకుంటారు. వాడు తెలివిగా అక్కడి నుండి మళ్ళీ పారిపోతాడు. పోలీసులు కొంచెం దూరం వరకు వెళ్ళి ఆగిపోతారు. వాడు మాత్రం పరుగు అన్నట్టు పరిగెత్తుతూనే ఉంటాడు. లాస్ట్కి ఒక పోలీస్ ఎదురుపడతాడు. మనోడు షాక్లో ఉండిపోతాడు. అనవసరంగా అంతా తిరిగి వచ్చాను, ఇది షార్ట్ కట్ అన్నమాట. ఇంత దగ్గరని తెలిస్తే ఇలానే వచ్చేవాడిని కదా. ఊరంతా తిరిగి ఇంటి వెనకాల చచ్చినట్టయింది నా పని. రండి సార్, తీసుకెళ్ళండి నన్ను అని వెళ్ళిపోయాడు. ఇదంతా పైన డ్రోన్ కెమెరాలో షూట్ చేస్తూ ఈజీగా దొంగని పట్టుకున్నారు. ఎక్కడైనా పార్టీ జరిగితే డ్యాన్సులు, పాటలు, అబ్బో ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అయితే ఎంజాయ్ చేసేది, డ్యాన్సులు వేసేది ఓన్లీ యూతేనా? నేను కూడా వేస్తా, ఎంజాయ్ చేస్తా అంటున్నాడు ఈ తాత. పార్టీ మంచి ఊపి మీద ఉంది. ఈ సాంగ్స్కి తాత ఆగలేక వెళ్ళి డ్యాన్స్ ఇరగొట్టేస్తున్నాడు. అయితే ఈలోపు తాతగారి వైఫ్ ఒక కర్ర పట్టుకొని వచ్చింది. హ్యాపీ మూడ్లో ఉన్న తాత వెంటనే అలర్ట్ అయ్యి అక్కడి నుండి జంపు జలాని. ఏ వయసులో అయినా సరే పెళ్ళానికి భయపడడం మాత్రం తప్పదని ఈ తాత నిరూపించేశాడు. అలాగే ఒకసారి ఈ ఫన్నీ క్లిప్ కూడా చూడండి. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఎంసీఆర్ ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.